హాయ్ అండి. 7th క్లాస్ 7th లెసన్ కప్పతల్లి పెళ్ళి. ఈ వాటి భాగాన్ని నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది మొత్తం నేను అంతకుముందు వీడియోలో చూపించాను. వీడియో మరీ లెంత్ అవుతుందని కట్ చేశానండి. దాని కంటిన్యూషన్ ఇప్పుడు చూపిస్తాను. ధృతము దాకా చెప్పుకున్నాము. ఇప్పుడు త్రికము అంటే కొన్ని పదాలు అంటే అతడు, ఎక్కడ, అక్కడ, ఇక్కడ ఇలాంటివి విడదీసినప్పుడు ఎలా వస్తాయి. ఎచ్చోట అని అంటే మొదటి అక్షరం ఏ, దీని దీర్ఘము ఏ ప్లస్ చోట ఇలా దీర్ఘం వస్తుంది. ఇక్కడ చూడండి, అక్కడ ఆ ప్లస్ కడ అంటే ఇది మొదటి అక్షరము, ఇది ఆ దీర్ఘము. ఇది ఇక్కడ ఈ ప్లస్ కడ ఇది మొదటి ఈ, దీని దీర్ఘము రెండో ఈ ఇలా వస్తుంది. అంటే మనకి పై పదాల్లో విడదీసినప్పుడు పూర్వపదంగా అంటే దీర్ఘాలు ఆ ఈ ఏలు వస్తున్నాయి కదా, వీటిని త్రికములు అంటారు. ఇవి చూడండి, ఎచ్చోటను విడదీసినప్పుడు ఏ అంటే దీర్ఘాలు వస్తున్నాయి కదా, ఆ ఈ వీటిని త్రికములు అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఆమ్రేడితి సంధి. నెక్స్ట్ వచ్చేసి ఆమ్రేడితి సంధి. పూర్వపదం పరపదం రెండింటిలో ఒకే పదం వస్తే అది ఆమ్రేడితి సంధి అవుతుంది. పూర్వపదం పరపదం రెండింటిలో ఒకే పదాలు కనుక వస్తే అది ఆమ్రేడితి సంధి అవుతుంది. ఎగ్జాంపుల్, ఏమి ప్లస్ ఏమి అంటే ఇది పూర్వపదం, ఇది పరపదం. రెండిట్లో ఒకటే పదం వస్తుంది కాబట్టి ఇది ఆమ్రేడిత సంధి అవుతుంది. చివర ప్లస్ చివర. పూర్వపదం పరపదంలో రెండిట్లో ఒకటే పదం వస్తే అది ఆమ్రేడిత సంధి అవుతుంది. పంచమి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి వస్తే పంచమి విభక్తి అవుతుంది. అపాయం, భయం, పరాజయం, విరామం వంటి సందర్భాలు చెప్పేటప్పుడు వలన అనే ప్రత్యయం వస్తుంది. ఇతరము అంటే పూర్వము, పరము, అన్యము మొదలైన అర్థాలు వచ్చినప్పుడు కంటే అనే ప్రత్యయం వస్తుంది. ఇలాంటివి వచ్చినప్పుడు మనకు ఏ విభక్తి వస్తుందంటే పంచమి విభక్తి వస్తుంది. కొన్ని సందులు చూద్దామండి. తర్వాత ఇలాంటి సందులు ఇచ్చాడు. స్వర్గాధినాథుడు, స్వర్గ ప్లస్ అధినాథుడు, ఆ ప్లస్ అకారమునకు అచ్చుపరమైతే సవర దీర్ఘం అవుతుంది. అకారమునకు ఆ ఈ ఊరలకు అవే అచ్చులు పరమైనప్పుడు సవర దీర్ఘ సంధి వస్తుంది. పరవశము అవును, పరవశము ప్లస్ అవును ఉత్వ సంధి అంటే పరవశము ఊ వస్తుంది, ఇక్కడ అవు వస్తుంది. ఉత్వసంధి అంటే ఉకారముకు అచ్చుపరమైనప్పుడు ఉత్వసంధి వస్తుంది. అంటే ఉకారమునకు అవు అనే అచ్చుపరం అవుతుంది కదా, అందుకని ఉత్వసంధి. శుభము ఊ ప్లస్ ఆ అంటే అచ్చు, ఊ ప్లస్ ఆ అకారమునకు అచ్చుపరమైతే ఉత్వసంధి అవుతుంది. శుభము ప్లస్ అన్న ఇది ఉత్వసంధి అవుతుంది. ఒకే పదాన్ని రెండుసార్లు ఉచ్చరిస్తే దాన్ని ద్విరుక్తము లేదా ఆమ్రేడితము అంటారు. ఆమ్రేడిత సంధిలో ఇందాక చూసాం కదా, ఏమి ప్లస్ ఏమి ఇలా రెండుసార్లు రెండుట్లు అంటే పూర్వపదం పరపదంలో ఒకే పదం వస్తే అది ఆమ్రేడితం అవుతుంది కదా. ఆ ఆమ్రేడిత సంధికి మరొక పేరు ద్విరుక్తము అని కూడా అంటారు. బత్యాలు లేకనేవాడు పెళ్ళికి డాష్ వేయించినాడు, బాజాలు వేయించినాడు. దీంతో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయిందండి. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.